భీభత్సమైన ఈదురుగాలులు, భయంకరమైన మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసేసింది. 5 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వాన హైదరాబాద్ ను ముంచెత్తింది. భాగ్యనగర చరిత్రలో రికార్డు స్థాయిలో కేవలం 5 గంటల్లోనే 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెరుపులా మొదలై చినుకులా కురిసి గాలివానగా మారింది. హైదరాబాద్ మీద వరుణుడు పగబడ్డాడా అన్న తీరుగా, ఆకాశానికి రంధ్రం పడిందా అన్న చందంగా కుంభవృష్టి పడింది. కేవలం 5 గంటల్లో నగరాన్ని స్తంభింపజేసింది. సాధారణ వేసవిలో మే నెలలో ఇలా రికార్డు స్థాయిలో 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం హైదరాబాద్ చరిత్రలో ఇది 4వసారని పూణేలోని నేషనల్ డేటా సెంటర్ వెల్లడించింది. పూణేలోని నేషనల్ డేటా సెంటర్ రికార్డులో ప్రకారం హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా 1978 మే 24న 79.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 2016 మే 6వ తేదీన 75.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఆ తర్వాత 2022 మే 4వ తేదీన 63.1 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. తాజాగా నిన్న 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై 4వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ తో పాటు రాబోయే వారం రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నిన్న తెలంగాణ రాష్ట్రంలో జడివాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. తాజాగా ఉదయం నుంచి కూడా మరొకసారి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎక్కడెక్కడ పగటి ఉష్ణోగ్రతతో పాటు ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు చెప్పండి. నిన్న జడివాన హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో చాలా చోట్ల కూడా బీభత్సం సృష్టించింది. తాజాగా ఈ రోజు ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం ఉంది ఏంటి? గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని మనకి అత్యధిక వర్షపాతం, మనకి షేక్పేటలో 8 సెంటీమీటర్ల అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే శేర్లింగంపల్లి, అలాగే నల్గొండ పరిసర ప్రాంతాలతో పాటుగా రాజన్న సిరిసిల్ల ప్రదేశాల్లో కూడా వడగళ్ల వాన కూడా నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్నటి వరకు ఉన్న ఈ ద్రోణి అనేది కొద్దిగా బలహీనపడింది. అంటే తెలంగాణ మీదుగా కాకుండా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రసరించబడడం వల్ల రాష్ట్రం మీదుగా ఈ వర్షపాత సూచన అనేది కొద్దిగా భారీ వర్షపాత సూచన అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ మీద కొద్దిగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, అలాగే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో, అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఈ సంగారెడ్డి, మెదక్, అలాగే వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. చాలా చోట్ల భారీ వర్షం పడింది. కానీ ఉదయం నుంచి మరొకసారి పగటి ఉష్ణోగ్రతల్లో కూడా గణనీయంగా మార్పు వచ్చింది. ఈ రోజు ఎక్కడెక్కడ ఎంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ ఉష్ణోగ్రతలు అంటే గత వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయని చెప్పవచ్చు. ఒక ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి మినహా మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 4 రోజులు కూడా అంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్లోని ఈ రోజు కూడా 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీదుగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతతో పోల్చుకుంటూ కూడా జడివాన సంబంధించి వడగళ్ల వర్షం సంబంధించి ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అయితే దాదాపుగా ఈ వారం రోజులు కూడా కొద్దిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ 4 రోజులు మనకి అక్కడక్కడ మాత్రమే అంటే మరింత స్థాయిలో అంటే నిన్నటిగాతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే చెప్పవచ్చు. అక్కడక్కడ జిల్లాలో 1-2 చోట్ల మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కానీ పడే అవకాశం ఉందా? వడగళ్ల వర్షం ఎదురుగలదు. ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ కొనసాగుతుంది. అంటే ఈ మ్యాచ్ మీద వాతావరణం కానీ వడగళ్ల వర్షం ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ 2 రోజులు అయితే దాదాపుగా ఈ రోజు అయితే మనకి సాయంత్రం కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలు అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే నిన్న చాలా చోట్ల ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల
పగటి ఉష్ణోగ్రతతో పాటు సాయంత్రంలో వడగళ్ల వర్షం పడింది. చాలా చోట్ల కూడా కొంత ఆ వర్షానికి ప్రజలంతా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరొక వారం రోజుల పాటు ఇటు సాధారణ కంటే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే అక్కడక్కడ వడగళ్ల వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్టు తెలిసింది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం కొంత వాతావరణం మేఘరత్నం అవుతుంది. అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. పృథ్వీతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.